అందరికీ జై భీమ్. ఈ రాష్ట్రంలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేయను, ఎంపీగా పోటీ చేయను, ఏ పార్టీ నుండి బీఫామ్ తీసుకోను. నాకు నా వ్యక్తిగత ఎజెండా కంటే, అంటే సొంత ప్రయోజనాల కంటే కమ్యూనిటీ ప్రయోజనాలే ముఖ్యమని కొండ బద్దలు కొట్టినట్టు చెప్తూ, గత 10 ఏళ్ల క్రితం అంబేద్కర్ ఇండియా మిషన్ అనే సంస్థ స్థాపించి ఈ రాష్ట్రంలో ఉన్న దళితులకు సామాజిక న్యాయం దక్కాలంటే, సమాన గౌరవం, సమాన హక్కులు దక్కాలంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి దళిత వాడును ప్రత్యేక పంచాయతీ చేయాలని శంఖం ఊదినట్టు ఉత్తినడు ఈ పెద్ద ఆయన పివి సునీల్ కుమార్ గారు. ఇది వినబడినోడు గత 10 ఏళ్ల నుంచి ఆయనతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు. ఇది వినబడినోడు ఇదేంటి ఈయన దళిత జాతిని ఉద్ధరిస్తానని కొత్తగా వచ్చి దళితవాడ పంచాయతీ అన్నాడు అని ఏదో సెటర్లు కామెంట్లు చేస్తున్నారు. లేకపోతే ఈయన ఆ పార్టీ ఏజెంటు, లేకపోతే ఆ సంస్థ ఏజెంటు అని చెప్పి కామెంట్ చేస్తూ ఉన్నారు. ఆయన దళిత జాతిని ఉద్ధరిస్తానని చెప్పట్లా. దళితుల అభ్యున్నతి కోసం స్వయం పాలన ద్వారా, అంటే ప్రత్యేక దళితవాడ పంచాయతీ ఇస్తే మనం ఏ విధంగా అభివృద్ధి చెందుతాం, అందులో ఉన్న సాధ్యాసాధ్యాలను ఆయన చాలా క్లియర్గా స్పష్టంగా చెప్తున్నాడు. ఇంకో విషయం కూడా చెప్తున్నాడు. ఒకవేళ నేను ఈ ఎజెండాతో ముందుకు వచ్చాను, ఇది మీకు నచ్చితే నాతో కలిసి పనిచేయండి. ఒకవేళ మీకు నచ్చకపోతే మీ దగ్గర ఏదైనా దీనికన్నా బెటర్ ఐడియా ఉంటే, బెటర్ పాలసీ ఉంటే, బెటర్ అజెండా ఉంటే అది చెప్పండి, నేను మీతో కలిసి పనిచేస్తానని ఆ బంపర్ ఆఫర్ కూడా ఇస్తున్నాడు. ఈ రాజకీయ రిజర్వేషన్లతో ఆల్రెడీ రాజకీయంగా బలపడిపోయిన, ఆర్థికంగా స్థిరపడిపోయినటువంటి ఈ దళితులు ఎవరైతే ఉన్నారో కొంతమంది ఈ కామెంట్ చేసేవాళ్ళు, సెటర్లు వేసేవాళ్ళు కమ్యూనిటీ పట్ల మీ వైఖరి ఏంటో చెప్పరు. ఆయన ఏదో కమ్యూనిటీ కోసం చేస్తాను వస్తే ఆయన మీద మీరు ఆ పార్టీ ఏజెంట్ అనో, లేకపోతే ఆ సంస్థకి మీరు ఏజెంట్ అనో చెప్పి ఆయన్ని కామెంట్ చేయడం అనేది సబబు కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న మాల మాదిగలు ఒకసారి ఆలోచన చేయాలి. అంటే ఇన్నాళ్ళు మనకి ఈ రాజకీయ నాయకులు కమ్యూనిటీ పట్ల వాళ్ళ, అంటే రాజకీయ రిజర్వేషన్లో లబ్ధి పొందినటువంటి ఎవరైతే ఈ దళితులు ఉన్నారో వాళ్ళ కమ్యూనిటీ పట్ల వాళ్ళ వైఖరి ఏంటో ఎప్పుడూ చెప్పలేదు. అలాంటిది ఎవరో ఒక ఐపీఎస్ సునీల్ కుమార్ గారు వచ్చి నాకు కమ్యూనిటీ ముఖ్యం, కమ్యూనిటీ ప్రయోజనాలే ముఖ్యం, ఇలా చేస్తే బాగుంటుంది, సామాజిక న్యాయం జరుగుతుందని చెప్తుంటే మీరు మీ వైఖరి ఏంటో చెప్పరు. మీ దగ్గర ఏదైనా మంచి ఆలోచన ఉంటే చెప్పరు కమ్యూనిటీకి, అభివృద్ధికి. అలాంటిది ఎవరైనా ఒక మంచి ఎజెండాతో ముందుకు వస్తే వాళ్ళ మీద కామెంట్ చేయడం, సెటర్ వేయడం అనేది అసలు ఏమాత్రం సమంజసం కాదు. ఈ విషయాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న మాల మాదిగలు ఖచ్చితంగా ఆలోచన చేయాలి. లేకపోతే వెనుకబాటుతనం ఒక 70 సంవత్సరాలుగా కొనసాగుతుంది. స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అది ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఈ వెనుకబాటుతనం పోవాలంటే ఆయన ఇంకో మాట కూడా చెప్తున్నాడు. మీరు సునీల్ కుమార్ని బలపరచొద్దు, నేను చెప్తున్న అజెండాని బలపరచండి అని చెప్తున్నాడు. ఇప్పుడు నేను కూడా ఏమంటానంటే మీరందరూ జై ఎయిమ్, జై పీవీఎస్కే అని అనవసరం లేదు. మీ ఇంటికి వచ్చిన రాజకీయ నాయకులకు, లేకపోతే మీరు మీ ఇంటికి వచ్చి ఓటేయమన్న రాజకీయ నాయకులకు మాకు ప్రత్యేక దళితవాడ పంచాయతీ కావాలి, అది ఇస్తారా ఇవ్వరా, ఇస్తే మీకు ఓటేస్తామని చెప్పండి. దానివల్ల సునీల్ కుమార్ గారికి వచ్చే లాభము, లేకపోతే మీకు వచ్చే నష్టమో ఏమీ లేదు. అది కమ్యూనిటీ అందరికీ వచ్చే లాభం. కమ్యూనిటీ స్వయం పాలన ద్వారా కమ్యూనిటీ అభివృద్ధి చెందుతుందే తప్ప ఎవరికో పర్టికులర్గా మైలేజ్ వస్తుందనుకోవడం మీ పొరపాటు. అది సునీల్ కుమార్ గారికి ఏమాత్రం లాభం లేదు. ఆయన వ్యక్తిగత అజెండా కాదు, వ్యక్తిగత స్వలాభం లేదు. సో ఇప్పుడైనా ఈ రాష్ట్రంలో ఉన్న దళితులందరూ ఆలోచించి సునీల్ కుమార్ గారిని మీరు బలపరచకపోయినా పర్లేదు, కానీ ఆయన ఎంచుకున్న ఆ పాలసీ ఎజెండాను బలపరచండి. ఇది భావి తరాలకు ఖచ్చితంగా స్వయం పాలన ద్వారా అభివృద్ధి కొంచెం వేగంగా జరిగే అవకాశం ఉంది. జై భీమ్, జై బుద్ధ, జై భారత్.